అని చెప్పి మనకు బైబిల్ సెలవిస్తుంది. ఆయన ఈ లోకంలో ఉన్న మానవులను మనందరినీ కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనందరినీ కూడా ఆయన తన సొంత పిల్లల్లాగా చూస్తున్నాడు. కనుక మనము నశించిపోకుండా ఉండడానికి, ఈ లోకంలో మన ఆత్మ నాశనం అయిపోకుండా ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఒక్కడే మార్గం అయి ఉన్నాడు. మీరు చూడండి, ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు. ప్రతి ఒక్కరు మరణిస్తారు, కానీ వారి లోపల ఉన్న ఆత్మ మాత్రం మరణించదు. ఆత్మకు మరణం ఉండదు. శరీరానికి మరణం ఉంటది, కానీ ఆత్మకు మాత్రం మరణం ఉండదు. మరి ఆ యొక్క ఆత్మ మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అని అంటే, ఈ లోకంలో ఆ యొక్క ఆత్మను రక్షించి స్వర్గానికి తీసుకొని వెళ్లే శక్తి ఈ లోకంలో ఏది కూడా లేదు. ఆ యొక్క శక్తి ఒకే ఒక శక్తి, ఆ శక్తి పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యొక్క యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తుని ఎవరైతే ఒప్పుకుంటారో, వారి యొక్క పాపములు క్షమించబడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఒక రోజు